హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి చాలా ట్రెండీగా నడుస్తున్న టిష్యూలో క్రష్ ఫ్యాబ్రిక్ అండి. ఇది కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. క్వాలిటీ అయితే సూపర్గా ఫస్ట్ క్వాలిటీలో ఉంటుందండి. చాలా ట్రెండీగా ఉంటుంది. అలాగే మనకి యూజ్ అయ్యే కలర్స్లో అయితే తెప్పించాను. 2 కలర్ ఆప్షన్స్. అలాగే దాంతోపాటు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇంకా దుపట్టా ఫ్యాబ్రిక్లో కూడా తెప్పించానండి. కాంబో లాగా సెట్ చేసుకోవడం కోసం చాలా బాగుంటుంది. చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, బాగుంటుంది కలర్ఫుల్గా. అంటే మనకి ఫంక్షన్స్కి కానివ్వండి, లేదంటే పూజలకి, పండగలకి ఎలా అయినా కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కాంబో లాగా ఒకే ఫ్యామిలీలో యూస్ చేసుకోవాలనుకుంటే మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మీటర్స్లో మనం ఇస్తాం కాబట్టి ఎన్ని మీటర్స్ అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నాకు కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నాకు కూడా అర్థం అవుతుంది ఏ కలెక్షన్ నచ్చుతుంది, ఏ కలెక్షన్ నచ్చట్లేదు, అది కూడా నాకు అర్థం అవుతుంది. ఇంకా ఫర్దర్గా కూడా ఎలాంటి డిజైన్స్ చేయాలనేది నాకు ఒక ఎస్టిమేషన్ అనేది తెలుస్తుంది. లైక్స్ ఎక్కువ వస్తే ఎక్కువ నచ్చిందని అలా తెలుస్తుంది. కాబట్టి లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది. యూనిక్గా ఫ్యాబ్రిక్స్ కావాలనుకున్న వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి 2 కలర్ ఆప్షన్స్లో తెప్పించానండి. ఒకటైతే మనకి రెగ్యులర్ గోల్డ్ కలర్లో తెప్పించాను. ఎవర్ గ్రీన్, ఇంకా గోల్డ్ కలర్ కాబట్టి ఎప్పటికీ కూడా బోర్ అనిపించదు. ఇప్పుడు ఎలా ఉందో ఇంకొక ఎన్నిసార్లు వేసుకున్న తర్వాత అయినా ఇలానే ఉంటుంది. అంటే మనకి గోల్డ్ కలర్ కాబట్టి ఎక్కువ బోర్ కూడా రాదు. చాలా బాగుంటుంది, ట్రెండీగా కూడా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. మొత్తం కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి. మీకు సింగిల్ లేయర్లో ఓపెన్ చేసి చూపిస్తాను. క్రష్ ఫ్యాబ్రిక్ ఇదైతే మనకి టిష్యూ, బనారసీ ఫ్యాబ్రిక్లో టిష్యూ ఇంకా క్రష్లో వస్తుందండి. మొత్తం కూడా మనకి క్రష్లో ఇలా చేపించాను. ప్యూర్లో వస్తుంది, చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మనం క్రష్ చేయకముందుకు చెప్తున్నాను సాఫ్ట్గా ఉంటుందని. దీన్ని క్రష్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మొత్తం కూడా క్రష్లో వస్తుంది. అలాగే పన్న వచ్చేసి విత్ క్రష్తో 39 ఇంచెస్ విత్ అయితే వస్తుందండి. ఒకవేళ మీరు శారీ లాగా కట్టుకోవాలన్నా కూడా ఒకసారి విత్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. 2 సైడ్ కూడా మనకి ఇలా కూరలాగా ఉంటుంది. ఏం మనకి బార్డర్ కానీ పళ్ళు కానీ ఏమి ఉండదు. కంప్లీట్గా రన్నింగ్ ఫ్యాబ్రిక్ అండి. ఇలా మనం ఉండడం వల్ల కాంబోకి యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. శారీ లాగా, లెహెంగాస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా, కుర్తాస్ ఎలా అయినా మనం యూస్ చేసుకోవచ్చు. మంచి గోల్డ్ కలర్ అండి. అది కూడా మనకి క్రష్లో రావటం వల్ల ట్రెండీగా ఉంటుంది, చాలా ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. మొత్తం కూడా టిష్యూ ఫ్యాబ్రిక్లో వస్తుందండి. ప్యూర్ టిష్యూలో వస్తుంది. చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. వీటి కోసం అయితే నేను బ్లౌజ్ ఇంకా దుపట్టా కూడా నేను డిజైన్ చేశాను. అవి కూడా మీకు చూపిస్తాను. 4 కలర్ ఆప్షన్స్లో డిజైన్ చేశానండి. బ్లౌజ్కి వచ్చేసి బాందినీ డిజైన్లోనే మొత్తం కూడా సిల్క్ మీద వీవింగ్లో వస్తుంది. బాందినీ డిజైన్ కూడా వీవింగ్లోనే వస్తుందండి. ఇది బ్లౌజ్, అలాగే దుపట్టా కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. బ్లౌజ్ అయితే మనకి మొత్తం కూడా రన్నింగ్ ఫ్యాబ్రిక్లోనే వస్తుందండి. మొత్తం మనకి పళ్ళు, బార్డర్ అలా ఏమి ఉండదు. మొత్తం ఆల్ ఓవర్ డిజైనే. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది వీవింగ్లోనే. ఇక్కడ బాందినీ డిజైన్ కూడా థ్రెడ్ వర్క్ అనేది ఇలా వచ్చింది వీవింగ్లో. ప్రింట్ అయితే కాదు, మొత్తం కూడా వీవింగ్లోనే వచ్చిందండి. సిల్క్ పైన గోల్డ్ జరీ, అలాగే థ్రెడ్ వర్క్ అయితే ఇలా వచ్చింది. బాగుంటుంది. మొత్తం కూడా డైమండ్ డిజైన్లో ఇలా వచ్చింది. ఇందులో మనకి ఫ్లవర్స్ ఇవంతా కూడా చాలా డీటెయిల్డ్గా ఉందండి. డిజైన్ వీవింగ్ అనేది మొత్తం డీటెయిల్గా క్లియర్గా ఉంది. రన్నింగ్లో వస్తుంది. మీకు చూపించడం కోసం ఇలా 1 మీటర్ పీస్ కట్లో చూపిస్తున్నాను. కాకపోతే రన్నింగ్ ఫ్యాబ్రిక్లో అవైలబుల్గా ఉంది. ఇదైతే మనము యోక్ పట్టుకనే యూస్ చేయొచ్చు, లేదంటే బ్లౌజ్ లాగా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. కాంబో లాగా యూస్ చేయాలి, ఒకే ఫ్యామిలీలో బ్రదర్ అండ్ సిస్టర్ లాగా యూస్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఫ్యాబ్రిక్తో బాయ్స్కి కుర్తా లాగా, ఇది వచ్చేసి మనం లెహెంగా ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఈ బాందినీ డిజైన్ని యూస్ చేసి కాంబో లాగా బాగా సెట్ చేసుకోవచ్చు. లేదు సింపుల్గా కావాలనుకుంటే ఈ టిష్యూ ఫ్యాబ్రిక్తో కూడా బాయ్స్కి కుర్తా లాగా డిజైన్ చేసుకోవచ్చు. వేస్ట్ కోట్ మాత్రం మనం ఈ బాందినీ డిజైన్ యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. నేను ఐడియాస్ ఇస్తున్నాను, అందుకే స్టిచ్చింగ్కి అన్నీ కుదరట్లేదండి స్టిచ్చింగ్ చేయించడం కోసం. జస్ట్ నేను చెప్తున్నాను, కొన్ని వీలైనంత వరకు డిజైన్ చేసి చూపిస్తున్నాను, కానీ ఐడియాస్ కూడా ఇస్తూనే ఉన్నాను. ఇలా స్టిచ్ చేసుకోండి, ఇలా స్టిచ్ చేసుకోండి అని. కుర్తాస్కి అయితే చాలా బాగుంటుంది బాయ్స్కి. అదే లెహెంగా లాగా, శారీ లాగా, ఇదైతే మనం బ్లౌజ్ లాగా కాంబో మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా యూజ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. సేమ్ కలర్లో, అంటే మనకి బ్లౌజ్ ఏదైతే కలర్లో వచ్చిందో అదే కలర్లో మనకి దుపట్టా కూడా వస్తుందండి. ఇది కూడా సేమ్ సిల్క్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ క్లాత్ ఏదైతే వచ్చిందో అందులోనే మనకి దుపట్టా ఫ్యాబ్రిక్ అండి. ఇదైతే
చూడండి దుపట్టాలో వస్తుంది. ఇది 2.5 మీటర్ కట్లో వచ్చింది. అలాగే మ్యాంగో డిజైన్ మొత్తం కూడా మ్యాంగో డిజైన్ అనేది ఇలా హైలైట్ అయింది. దీంట్లో కూడా బాందిని డిజైన్ వచ్చిందండి. చూడండి ఇక్కడ మనకి బాందిని డిజైన్ రావడం వల్ల మొత్తం కూడా మ్యాచింగ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. కింద అయితే 2 సైడ్ పళ్ళు వస్తుంది. ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 సైడ్ కూడా పళ్ళు వస్తుంది. ఇంకొక 2 సైడ్స్ మాత్రం ఇలా బార్డర్ కూడా వచ్చింది. సిల్క్ ఫ్యాబ్రిక్ ఇంకా విత్ కూడా చాలా బాగుంది. ఓనీ లాగా వేసుకోవాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. కుర్తీస్ మీదకి దుపట్టా లాగా, లెహంగా మీదకి ఓనీ లాగా ఇలా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఉంటుంది. కాంబినేషన్ అనేది ఇలా సెట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ కాంబోకి అయితే చాలా బాగుంటుంది. ట్రెడిషనల్గా కూడా ఉంటుంది. ఫోటోషూట్స్కి, ఎంగేజ్మెంట్స్కి, రిసెప్షన్స్కి ఫ్యామిలీలోనే సేమ్ డ్రెస్సెస్ కావాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఇంకా బ్లౌజెస్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి. మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదు, మొత్తం చూడండి ఇలా వస్తుంది గ్రీన్ కలర్లో. సేమ్ డిజైన్ దుపట్టా అలాగే బ్లౌజ్ ఇలా వస్తుంది. మంచి కాంబినేషన్స్ అండి. గ్రీన్ కూడా ట్రెడిషనల్గా ఉంటుంది, బాగుంటుంది. బాందిని డిజైన్ అనేది అన్నిటికీ కామన్గా వచ్చాయి. అంటే అక్కడ ఆరెంజ్ ఇంకా పింక్ కలర్ అనేది అన్నిటికీ కామన్గా వస్తుంది. దుపట్టాలో కూడా మనకి బాందిని డిజైన్ రావడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి. ఇంకా ట్రెండీ కలర్, చాలా బాగుంటుంది కూడా వేసుకుంటే. ఇలా వస్తుంది మనకి దుపట్టా అలాగే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుందండి. మొత్తం సెట్ వచ్చేసి ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. మనం ఇది లెహెంగా లాగా స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా ప్లీట్స్ యాడ్ చేసుకొని కానివ్వండి, ఎక్కువ ఫ్లేర్ వచ్చేలాగా ఫుల్ సర్కిల్లో కానివ్వండి, అలా తీసుకుంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది. ఫ్లేర్ ఎక్కువగా కనిపిస్తుంది, ప్లఫీగా కూడా కనిపిస్తుంది. అలాగే చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. ఎంత ప్లఫీగా స్టిచ్ చేసుకున్నా సరే మనకి హెవీగా అయితే ఉండదు, మంచి లుక్తో ఉంటుంది, లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెజంతా కలర్ అండి. కొంచెం వైన్ షేడ్ లాగా వచ్చింది, మెజంతా కలర్లో వస్తుంది. ఇది కూడా మనకి దుపట్టా ఇంకా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా వస్తుంది. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. 4 కలర్ ఆప్షన్స్ అయితే మీకు చూపించాను. సెట్ అయ్యే కలర్స్ అయితే నేను పెట్టి చూపించాను. ఇంకా మీకు ఓన్గా ఐడియాస్ ఉన్నాయనుకోండి, అలా కూడా సెట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఫ్యాబ్రిక్స్, బ్లౌజెస్ ఆల్రెడీ ఉన్నట్లయితే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవచ్చు. ఇదైతే మనకి కంప్లీట్గా రన్నింగ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది కాబట్టి నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎవరి ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి కదండి. నేను చూపించినట్టే కాకుండా మీకు నచ్చినట్టుగా కూడా కస్టమైజ్ చేసుకోండి. కాకపోతే సింధు ఫ్యాబ్రిక్స్ని ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేయండి, ఎందుకంటే కొత్త వాళ్ళకి ఐడియాస్ కూడా వస్తాయి. నేను చెప్పిందే కాకుండా మీరు ఓన్గా ఎలా డిజైన్ చేసుకున్నారు ఏంటి అని కొత్త వాళ్ళకి ఐడియాస్ కూడా వస్తాయి కదా. సేమ్ ఫ్యాబ్రిక్తో ఎలా డిజైన్ చేసుకున్నారు అనేసి ఫొటోస్ ఉంటే మాత్రం సింధు ఫ్యాబ్రిక్స్ని ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది గుర్తుండట్లేదేమో నేను చెప్తున్నాను ప్రతి వీడియోలో, కానీ ట్యాగ్ చేయట్లేదు. కొంతమంది అయితే ట్యాగ్ చేస్తున్నారు సేమ్ ఫ్యాబ్రిక్స్తో ఎలా చేసుకున్నారు ఏంటి అని. అలాగే సేమ్ ఫ్యాబ్రిక్లో ఇంకొక కలర్ కూడా ఉంది. ఇదైతే మనకి ఆనియన్ పింక్ షేడ్లో వచ్చిందండి. సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ విడ్త్ అంతా కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే కలర్ మాత్రమే డిఫరెంట్. ఇది కూడా క్రష్లోనే వచ్చింది, సేమ్ అండి. మొత్తం కూడా సింగిల్ లేయర్లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా. మొత్తం కూడా క్రష్ అయిన తర్వాత ఇలా వస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. కలర్ కూడా మంచి కలర్లో తెప్పించాను. దీనికి కూడా మీకు ఒకసారి కాంబినేషన్ అనేది పెట్టి చూపిస్తాను. ఇదైతే మనకి మెజంతా కలర్లో వస్తుంది. దుపట్టా వచ్చేసి సేమ్ కలర్ అండి, ఇలా వస్తుంది. కలర్ కాంబినేషన్ అనేది ఇలా ఉంటుంది. అలాగే నెక్స్ట్ కలర్ కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి పర్పుల్ షేడ్లో అండి. బ్లౌజ్ ఇంకా దుపట్టా పర్పుల్ షేడ్లో ఇలా సెట్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఆనియన్ పింక్ కలర్కి పర్పుల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్లో కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. కలర్ అయితే ఇలా వస్తుందండి. కాంబినేషన్ ఇలా కావాలన్నా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. 3 కలర్ ఆప్షన్స్లో చూపించాను. దీనికైతే అన్నీ కూడా చాలా బాగున్నాయి, దేనికి అదే చాలా బాగున్నాయండి. ఒకవేళ మీకు లేని కలర్ నచ్చినట్లయితే అలా తీసుకోవచ్చు, లేదు ఆల్రెడీ మా దగ్గర దీనికి మ్యాచింగ్గా ఉందనుకుంటే అలా అయినా తీసుకోవచ్చు. నేను లెహంగా ఫ్యాబ్రిక్ చూపించాను, బ్లౌజ్ ఇంకా దుపట్టా ఫ్యాబ్రిక్ మొత్తం సెట్ లాగా వచ్చేలాగా చూపించానండి. కాంబో లాగా అయితే చాలా బాగుంటుంది. ఒకే ఫ్యామిలీలో అందరికీ కావాలనుకుంటే మాత్రం రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి యూజ్ అవుతుంది. ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీలో ఉంటుంది, కంపేర్ చేసుకోవద్దు. ఇందులోనే సెమీలో కూడా కనిపిస్తున్నాయి, చాలా వరకు మార్కెట్లో వచ్చేసాయి. కాకపోతే ఇది మాత్రం ప్యూర్లో వస్తుంది. క్వాలిటీ మాత్రం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి విత్ క్రష్తో వస్తుంది కాబట్టి మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతనే పర్చేస్ చేయండి. ఎందుకంటే మనకి విత్ వైజ్గా ఇలా ఉంటుంది. 39 ఇంచెస్ విత్ మనకి క్రష్ తోటే వస్తుందండి. వితౌట్ క్రష్ అయితే 43 ఇంచెస్లో ఉంటుంది, కానీ విత్ క్రష్ అయితే 39 ఇంచెస్లో వస్తుంది. అలా క్యాలిక్యులేట్ చేసుకొని డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందనేసి చూసుకొని పర్చేస్ చేయండి. అలాగే దీనికి మీకు డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను, రిఫరెన్స్ డ్రెస్సెస్, అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను. సేమ్ ఫ్యాబ్రిక్తో రిఫరెన్స్ డ్రెస్సెస్ ఇలా డిజైన్ చేశాను. ఇదైతే లెహెంగా మోడల్లోనే
5.5 మీటర్స్ తీసుకున్నానండి. అందుకే మీకు ఐడియా కోసం చెప్తున్నాను. చిన్న పాపకి ఇలా రావడం కోసం 5.5 మీటర్స్లో తీసుకున్నాను. క్రష్ ఉంది కాబట్టి ఇలా వస్తుందండి మనకి ఫ్యాబ్రిక్ అనేది. అంబ్రిల్లా కట్లో తీసుకొని కింద మాత్రం 2 లేయర్స్లో ప్లీట్స్ వచ్చేలాగా, ఇవి కూడా హెవీ ప్లీట్స్ ఇలా వచ్చేలాగా ఇచ్చాను. మనకి స్కర్ట్ మోడల్లో వస్తుంది. ఇది చాలా బాగుంటుంది, ప్లఫీగా ఉంటుంది, లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. లోపల క్యానిక్యాన్ ఇంకా డబుల్ లైనింగ్ వస్తుంది, కాటన్ లైనింగ్ లోపల, ఇంకా క్యానిక్యాన్కి కింద కూడా మనకి డబుల్ లేయర్ అయితే వస్తుంది. బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కలర్లో ఇందాక చూపించాను కదా పర్పుల్ కలర్లో, ఇదైతే నేను సెట్ చేశానండి. కింద వచ్చేసి వేస్ట్ దగ్గర ఇలా కట్ వర్క్ డిజైన్లో ఇచ్చాను. నెక్ అయితే నార్మల్ స్లీవ్లెస్లోనే ఇచ్చాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా సింపుల్, ఎందుకంటే ఆల్రెడీ మనకి మంచి బాందీ డిజైన్ వచ్చింది కాబట్టి ఎక్కువగా ఏం డిజైన్ చేయలేదు దీన్ని. అలాగే దీనికి చిన్న దుప్పట్టలాగా కూడా డిజైన్ చేశానండి, పిల్లలకి క్యూట్గా బాగుంటుంది అనేసి. ఓనీలాగా ప్రీవియస్గా చూపించాను ఇదే మోడల్లో, అలానే దీనికి కూడా దుపట్టా డిజైన్ చేశాను. ఇది వేసిన తర్వాత ఎలా ఉంటుందనేసి మీకు ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. సెల్ఫ్ డిజైన్లో పిల్లలకు కావాలనుకుంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే దుపట్టాలో కావాలనుకుంటే ఓనీ కోసం కాంట్రాస్ట్ కలర్లో కూడా యూస్ చేయొచ్చండి. సేమ్ బ్లౌజ్ కలర్లోనే దుపట్టా ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. సెట్ చూడండి ఇలా వస్తుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుందండి. మంచి ఆనియన్ పింక్ కలర్కి పర్పుల్ షేడ్లో ఇలా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా కూడా. అలాగే ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది కదా, అది కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. నార్మల్గా చూసిన దానికన్నా స్టిచ్చింగ్ అయ్యాక చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఫ్రాక్ మోడల్లో డిజైన్ చేశానండి, గోల్డ్ కలర్లో. చూడండి మొత్తం ఫుల్ ఫ్లేర్ వస్తుంది, ఇంత ఫ్లేర్ వస్తుంది. అలాగే కింద ఒక స్టెప్ కూడా ఇచ్చాను ప్లీట్స్తో. ఫ్రాక్ మోడల్లో పైన స్ట్రిప్స్ వస్తాయి ఇలా, సింపుల్ ఫ్రాక్ లాగా. అలాగే దీనికి వేస్ట్ కోట్ మాత్రం ఇలా డిజైన్ చేశాను, కోట్ లాగా వస్తుంది, వేస్ట్ కోట్ కాదు, బ్లౌజ్ లాగానే కానీ పైనుంచి వేసుకునేలాగా ఇక్కడ విజిబుల్ జిప్ ఇచ్చి ఇలా ఇచ్చాను. ఇది కూడా మనకి డిజైన్ అనేది కట్ వర్క్ వచ్చేలాగానే ఇచ్చాను. మీకు ఇలా పెట్టి చూపిస్తాను చూడండి, డ్రెస్కి కూడా ఒకసారి పెట్టి చూపిస్తే మీకు అర్థమవుతుంది. మనం లోపల నుంచి ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు, పైనుంచి ఇలా కోట్ లాగా వేసుకోవచ్చు, లేదు సింపుల్గా ఫ్రాక్ లాగా వేసుకుంటామన్నా అలా కూడా వేసుకోవచ్చు. బ్లౌజ్ లాగా కావాలనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. ముందు మనకి విజిబుల్ జిప్ వచ్చింది, ఈజీగా వేసుకోవడానికైనా ఇప్పడానికైనా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కాబట్టి చాలా ట్రెండీగా కూడా ఉంటుందండి. కోట్ మోడల్లో డిజైన్ చేశాను. సెట్ వచ్చేసి ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. ఫ్లేర్ చూడండి ఇంత బాగా వచ్చింది. ఇది మాత్రం 4 మీటర్స్లో తీసుకున్నానండి. ఎక్స్ట్రా మనకి కింద ప్లీట్స్ వస్తాయి, ఫుల్ సర్కిల్లో వస్తుంది. ఫ్రాక్ అంతా కూడా ఇలా వస్తుంది. పైన వచ్చేసి మనకి యోక్ పార్ట్ కూడా సేమ్ కలర్ స్ట్రిప్ మోడల్లో ఇచ్చాను. సింపుల్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే మనం ఇలా బాందిని డిజైన్తో బ్లౌజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మోడల్ కాకుండా మీరు లెహెంగా మోడల్లో డిజైన్ చేసుకున్న ఫుల్ బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి. చాలా గ్రాండ్గా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది, కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. పిల్లల కోసం చికాగ్గా ఉంది అనుకుంటే ఈ కోట్ విప్పేస్తే సరిపోతుందండి. స్లీవ్లెస్లో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఫంక్షన్స్లో అలా వేసుకోవాలనుకుంటే. దుపట్టా కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను కాంబినేషన్గా. ఇలా ఉంది కదా గ్రీన్ కలర్ది, ఇందాక చూపించాను కదా, ఒకసారి మీకు సెట్ లాగా చూపిస్తే అర్థమవుతుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. బ్లౌజు అలాగే దుపట్టా. బ్లౌజ్కి అయితే మనకి మొత్తం బాందిని డిజైన్ వచ్చింది, దుపట్టా మాత్రం మిడిల్లో మ్యాంగో డిజైన్, 2 సైడ్ కూడా పళ్ళు డిజైన్ అనేది ఇలా వచ్చింది. సెట్ లాగా మీకు అర్థమవుతుంది అనేసి ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టుగా ఓన్గా డిజైన్ చేసుకోండి. నేను చెప్పిందే కాకుండా మీకు కొత్త ఐడియాస్ ఉన్నాయనుకోండి, అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.